ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ A to Z కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక రెసిపీ తయారు చేసుకుందాం. అదేంటంటే మామిడికాయ చేపల పులుసు అనమాట. దాన్ని తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలనేది మనం చూసుకుందామండి. మామిడికాయ చేపలు పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ సీజన్లో మామిడికాయలు ఉంటాయి కాబట్టి చేపలు కూడా దొరుకుతాయి. మనం ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: చేపలు తీసుకుని, అంటే నేను గడ్డి చేప తీసుకున్నాను అనమాట. చేప ముక్కల్లో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని ఒక అరగంట ఉంచుకుని ప్యాన్ పెట్టుకుని 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకుని మనం చేప ముక్కలు అనేవి చాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలు ఫ్రై చేసుకుంటే ముక్కలు అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు చాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలు ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్యాన్ తీసుకుని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దానిలో 4 వెల్లుల్లి రబ్బలు, అలాగే 4 ఎండుమిర్చి కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దాంట్లో 2 టమాటాలు ముక్కలు చేసుకుని కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత టమాటా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్ తీసుకుని దానిలో 1 స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, కొంచెం అల్లం ముక్క, అలాగే కొంచెం అంటే 1/2 టేబుల్ స్పూను మెంతులు, ఆవాలు కలిసి అన్నమాట తీసుకుని పౌడర్ చేసుకుని దానిలో ఈ ఉల్లిపాయలు అనేవి వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం కర్రీ చేసుకోవడానికి వెడల్పుగానే ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకుని 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ ప్రిపేర్ చేయాలి. కొంచెం 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకుని చిటపట్లాడిన తర్వాత 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇక్కడ చక్కగా మనకు ఆయిల్ అనేది హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ కర్రీ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మనకి స్మెల్ మారిపోద్ది, అలాగే టేస్ట్ కూడా మారిపోద్ది అన్నమాట. మనము ఏ వంట అయినా చేసుకునే విధానంలో ఉంటుంది అన్నమాట. మంట ఎక్కువ పెట్టేసి ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత దానిలో ఆయిల్ వేసి టగటగ చేసేయకూడదండి. చక్కగా చేసుకుంటేనే మనకి ఆ స్మెల్ అనేది చక్కగా 1 by 1 వేసుకుంటూ 1 by 1 అంటే ఎప్పుడు ఏది వేయాలనేది కూడా మనకు ఒక పాయింట్ అన్నమాట. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుని తర్వాత ఫస్ట్ కరివేపాకు వేసుకుని ఎండుమిర్చి వేసుకున్నాం అనుకుంటే కరివేపాకు ఎక్కువ ఫ్రై అయిపోద్ది, ఎండుమిర్చి ఫ్రై అవుతుంది. ఆ విధంగా మనం చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. కర్రీస్ ఎవరైనా చేస్తారో కానీ కొంచెం తేడా చూసుకోవాలంటే అవి చూసుకుంటేనే మనకి బాగుంటుంది అన్నమాట. పేస్ట్ కూడా వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత దానిలో 5-6 పచ్చిమిర్చి, 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడరు, టేస్ట్ సరిపోయినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకుని వీటిని కూడా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనము వాటర్ యాడ్ చేసే వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. తర్వాత 1 కప్పు చింతపండు రసం తీసుకొని వేసుకోవాలండి. మనకి పులుపు ఎక్కువ కావాలి కాబట్టి పులుసు అనేది మామిడికాయ వేసుకుంటాం కాబట్టి మనం పులుసు కొంచెం చింతపండు పులుసు తక్కువ వేసుకోవాలన్నమాట. తర్వాత 3 లేదంటే 2 కప్పుల నీళ్ళు వరకు యాడ్ చేసుకోవాలి. మనకి ఈ కంటెస్టెంట్ వచ్చే వరకు వేసుకోవాలి. చూడండి, అవసరమైతే 1 కప్పు వాటర్ వేసుకోవచ్చు మీరు చేసుకునే కర్రీని బట్టి. తర్వాత 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత బాయిల్ అవ్వకుండానే మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అనేవి వేసుకోవాలన్నమాట. చూడండి, చాలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి పెద్దగా ఆయిల్ ఏమీ పట్టలేదు, చక్కగా రెడ్డిష్ కలర్ వచ్చింది. చూడండి, చేప విరిగిపోదు అనమాట ఇలా చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా ఫ్రై చేసిన ముక్కలు కూడా వేసుకోవాలి. ఇదేంటంటే నేను తలకాయ ముక్క, పొట్ట దగ్గర ముక్కలు ఉంటాయి కదండి, అవి ఫ్రై చేయకూడదు ఎప్పుడు. అవి ఫ్రై చేసుకుంటే మనకి ఆ టేస్ట్ మారిపోద్ది అన్నమాట, బాగుండదు కర్రీ. ఈ పొట్ట దగ్గర ముక్కలు 4 ముక్కలు, 1 తలకాయ ఉండిపోయినాయి, అవి మామూలుగానే ఉంచేస్తానండి, ఫ్రై చేయలేదు. అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనకి పులుసు చూసుకోవాలి, ముక్కలు ఉడకడానికి, అలాగే మనకు కూర అయిపోయే టైంకి పులుసు ఎంతవరకు ఉంచుకోవాలనే ఒక ఐడియా ఉంటుంది కదండి. దాన్ని బట్టి మనం అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పటి నుంచి ఇంకా గరిటె అనేది పెట్టకూడదు అన్నమాట. మనము దాకనే కదిపించుకోవాలి. గరిటె పెట్టకుండా గరిటె పెట్టామంటే చేప ముక్కలు విరిగిపోతాయి. ఈ విధంగా ఇప్పుడు హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అవుతుంది. ఇలా కొంచెం అదంటే అవి వాటర్ అనేది తిరగబడేటప్పుడు మామిడికాయ ముక్కలు మనం చెక్కేసి కట్ చేసుకుంటే కూడా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మెల్ట్ అయిపోతాయి,
మనకి అందులో గ్రేవీలా తయారవుతాయి. లేదు పెద్ద ముక్కల్లో ఉండాలంటే కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చేపల పులుసు, మామిడితో అయితే చేపల పులుసు అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే చేపలే వేరే టేస్ట్గా ఉంటాయి, దానికి ఇంకా మామిడికాయ యాడ్ చేసామంటే ఇంకా కొంచెం రిచ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా పులుసు ఉంటాయి. నాకైతే ఇలా సరిపోతుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లేసుకొని ఇంకా మనం ఇందులో మసాలాలు ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మనం పౌడర్ చేసేసాం, పేస్ట్ చేసేసాం. చక్కగా ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, కొత్తిమీర చల్లేటప్పటికి కర్రీ ఏ విధంగా ఉందో చాలా చాలా టేస్ట్గా ఉంది. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంది. ఎందుకంటే కుక్ చేసిన తర్వాత మేము తిన్న తర్వాతే ఒక 2 days 3 days తర్వాత నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. వెంటనే మేము లైవ్ కాదు కదా, బాగుంటేనే వీడియో పోస్ట్ చేస్తాను, లేదంటే చేయదు. చాలా చాలా బాగుందన్నమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ విధంగా మనం కొద్దిగా చేపల కూర అనేది చల్లారిన తర్వాత అయితేనే టేస్ట్ వస్తుంది. వేడివేడిగా తినకూడదండి, కొంచెం చల్లారిన తర్వాత బాగుంటుంది అన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీని కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తేనే కదండి ఏదైనా తెలిసేది, టేస్ట్ ఎలా ఉంటుంది. చూడగానే కొన్ని నచ్చుతాయి, చూసి చేసిన తర్వాత కొన్ని నచ్చుతాయి అన్నమాట. ఆ విధంగా చూడగా నచ్చిందని అనుకోవద్దు, ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మీకు ఖచ్చితంగా ఈ పులుసు అనేది నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేశాను అన్నమాట. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా చాలా బాగా వచ్చింది, చాలా బాగుందన్నమాట. ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.